హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా మమ్మీ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజు మా రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పాలకూరని వాష్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి. ఇదొక 5 minutes బాయిల్ చేసుకొని ఇప్పుడు దీన్ని తీసి మనం కోల్డ్ వాటర్లో వేసుకుందాము. కోల్డ్ వాటర్లో ఒక 5 minutes ఉండిచ్చి మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తరువాత మనం పన్నీర్ వేయించుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పన్నీర్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, చూసేదానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇంతలో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, చెక్క, లవంగాలు, అలాగే ఆనియన్స్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. చూసారు కదా, ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, అలాగే జీరా పౌడర్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పాలక్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని కొద్దిగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మీకు తగినంత వాటర్ వేసుకొని ఇంకొద్దిగా సేపు ఉడకపెట్టుకోండి. ఇలా బాగా ఒకసారి కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మనం ఒక 5 minutes ఉడకపెట్టుకుందాము. చూసారు కదా, నేను మూత పెట్టి ఒక 5 minutes ఉడకపెడతాను. తర్వాత ఓపెన్ చేసి మనం పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే. చూసారు కదా, కలర్ కూడా చూసేదానికి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఉడకడానికి మూత పెట్టి వదిలేయండి. ఇది ఒకసారి బాగా కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాము. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాలక్ పన్నీర్ కర్రీ దేంట్లోకైనా బాగుంటుందండి. రోటీకి లేదా చపాతీ లేదా రైస్లోకి దేంట్లోకి ట్రై చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.